హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇగో ఈ ప్రాబ్లం చూసినట్టయితే మనకి ఏమి ఇచ్చిండు, గ్రాఫ్ గీసి దాంట్లోకి జీరోస్ తీయమన్నాడు కదా. సో గ్రాఫ్లో గిట్ట మనకు తప్పులు పోవద్దు అంటే ఫస్ట్ నేను ఏం చేస్తా, రఫ్లా x² + 2x - 3 = 0 రాస్తే, ఎందుకంటే జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి. ఈడేం లేకపోతే 1 పెట్టుకుంటా, దీన్ని ఇంటూ చేయి. ఇది మనకి ఇంటర్ సెకండ్ ఇయర్లో గిట్ట యూజ్ అవుతుంది ఫ్యాక్టరైజేషన్, సరేనా. సో ప్లస్ ఇంటూ మైనస్ 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 ఎప్పుడెప్పుడు వస్తుంది అన్న అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్. ఫస్ట్ది ఇదేం చేయాలి, ఇది ఇంటూ చేయాలి. 1 × -3 ఎంత వచ్చింది, -3 వచ్చింది. ప్లస్ ఇంటూ మైనస్ =-3 వచ్చింది. తర్వాత మైనస్ మనకు రూల్స్లో ఎప్పుడెప్పుడు వస్తుంది అన్న అంటే ప్లస్ ఇంటూ మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ రెండిట్లా ఏ సింబల్ తీసుకోవాలని మిడిల్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మధ్యలో దానికి ప్లస్ ఉంది కాబట్టి పెద్దదానికి ప్లస్ పెట్టు, చిన్నదానికి మైనస్ పెట్టు, +2. సో ఇక్కడ గీతలు కొట్టుకుంటా. సో x² - 1x + 3x - 3 = 0. x² అంటే x × x, 1 × x, 3 × x, 3 × 1. సేమ్ ఉన్నాయి, కోసి బయట వేసేసాయి. సో ఈడేం సింబల్ ఉంది, ప్లస్. ఈడ 3 కోసేస్తే 3 బయట, x - 1. ఎప్పుడైనా బ్రాకెట్లు ఉన్నాయి, సేమ్ వస్తాయి. x - 1 × x + 3 = 0. x - 1 = 0, x + 3 = 0. x = 1, x = -3. Therefore x = -3, 1. ఇగో ఇవి గుర్తుపెట్టుకో. ఏ ప్రాబ్లం వచ్చినా ఈ ఫ్యాక్టరైజేషన్ చెయ్యి. తర్వాత ఏం చేస్తాం బ్రో అంటే, వాడు ఏమన్నాడు, గ్రాఫ్లకే తీయమన్నాడు కదా. సో మనం గ్రాఫ్లకే తీయాలి. సో దానికి నేనేం చేస్తా బ్రో అంటే, ఇప్పుడు రాస్తుంది 54th సొల్యూషన్. గివెన్ పాలినామియల్ p of x = x² + 2x - 3. Let ordered pair for y = x² + 2x - 3 are as follows. ఎందుకన్నా లెట్ రాసినామంటే, ఇక్కడ నేను లేని క్వాంటిటీని అజంప్షన్ చేసుకుంటున్నా కాబట్టి లెట్ y అని రాసిన. సో ఇప్పుడు గ్రాఫ్ గీయాలి. గ్రాఫ్ ఏంది బాయ్ అంటే, చూసుకో. ఫస్ట్ ఎక్స్ తీసుకో. గ్రాఫ్ అంటే ఏంది, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటుంది. వై వాల్యూలు వస్తే ఎక్స్ వాల్యూలు వస్తాయి. ఫస్ట్ ఎక్స్ రాయి, తర్వాత ఇక్కడ ఉన్నాయి అన్నీ రాసేసి. x² + 2x - 3. ఇది మొత్తం సాల్వ్ చేస్తే y వస్తుంది. ఇక్కడ x, y రాసేసి. ఇప్పుడు వాల్యూస్ 7 నుంచి 8 తీసుకుందామన్నా అంటే మనకు -3 నుంచి 1 వచ్చింది కదా. సో నేను -4 నుంచి -4 -3 -2 -1 0 1 2 ఇవతల ఒక నెంబర్, అవతల ఒక నెంబర్ పెంచిన, సరేనా. నార్మల్గా అయితే మీ టీచర్లు -5 to 5 తీసుకోమంటారు. కరెక్ట్ యూ షేప్ రానికే గీసేసినాం. స్క్వేర్ అన్నాం అనుకో, మైనస్కి స్క్వేర్ ఏమవుతుంది అంటే మైనస్ ఇంటూ మైనస్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్. సో -4² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 = 16 +9 స్క్వేర్ ఉంటే ఎప్పుడైనా ప్లస్ వస్తుంది. అయిపోయింది. తర్వాత +2x ఉంది కదా, ప్లస్ ఇంటూ మైనస్ -2 × x 2 × 4 8 ప్లస్ ఇంటూ మైనస్ -2 3 = 6 -4 -2 0 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 1 = 2 2 2 = 4 -3 -3 -3 -3 -3 -3 y అంటే ఏంది, ఈ మూడింటిని సాల్వ్ చేయాలి కదా. రెడ్ పెన్ తీసుకుంటాం. ఇక ఈ 3 వాల్యూలను సాల్వ్ చేయాలి. ఈ 3 వాల్యూలు ఏడున్నాయి, ఈడ. సో 16 మైనస్, ఈరోజు 16 - 8 - 3, దట్ ఈస్ 16 - 11 +5 9 రఫ్లా రాసుకుందాం బ్రో, ఏం కాదు. మా అంటే మినిట్స్ ఎక్కువ అవుతుంది, అంతే కదా. మీకు క్లారిటీ వస్తే చాలు మనకి. +4 - 4 కట -3
1 మైనస్ 2 మైనస్ 3 1 మైనస్ 5 మైనస్ 4. సేమ్ సింబల్ ఉన్నాయి, యాడ్ చేస్తున్నా, డిఫరెంట్ సింబల్ ఉన్నాయి, సపరేట్ చేస్తున్నా. 1 + 2 3 3 మైనస్ 3 0. 4 + 4 8 8 మైనస్ 3 + 5. సో ఇప్పుడు x, y అంటే ఆర్డర్డ్ పేర్. గ్రాఫ్లో గీయడానికి ఇవే కావాలి మనకి. సరేనా? ఇప్పుడు నేనేం చేస్తా, ఇక్కడ గ్రాఫ్ గీస్తా. మీకంటే గ్రాఫ్ పేపర్లు ఇస్తారు, గీసుకో. ఎక్స్ యాక్సిస్లో ఏం తీసుకున్నాం? 0 1 2 3 4 -1 -2 -3 -4. ఇంతే కదా. మీదేం నెంబర్లు వచ్చినాయి? 5. సో 1 2 3 4 5 -1 -2 -3 -4 -5. స్కేల్ రాసేసే తర్వాత ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 cm = 1 యూనిట్. ఆన్ y యాక్సిస్ 1 cm = 1 యూనిట్. గ్యాప్ 1 1 ఉంది కదా, 1 యూనిట్. సో ఇప్పుడు ఏం చేయాలి? -4, +5 -3, 0 -2, -3 తర్వాత 0, -3 తర్వాత 1, 0 2, +5. ఇప్పుడు ఏం చేయాలన్నా అంటే ఫస్ట్ ఈడ యూ గీసుకోవాలి, కర్వ్ వచ్చేటట్టు గీసుకోవాలి. పేపర్ని మలపాలి, ఇంకా ఇట్లా అని ఇట్లా కరెక్ట్. నీ గ్రాఫ్ పేపర్లో కరెక్ట్ వస్తుంది, సరేనా? ఇట్లా అని ఇట్లా అని ఇట్లా అని ఇంకా యూ షేప్ వచ్చిందా? ఈ గ్రాఫ్ పేరు ఏంది? y = x² + 2x - 3. ఇక ఏం రాయమన్నాడు? జీరోస్ రాయమన్నాడు కదా. ఫ్రమ్ గ్రాఫ్ జీరోస్ ఆర్ -3, 1. జీరోస్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్ని ఏడేడా టచ్ అవుతుంది. ఇది రాసే మనకు 6 మార్క్స్ ఇస్తాడు. గింతే, సింపుల్ ఉంటుంది. ఫ్యాక్టరైజేషన్ ఇగో గీది అయితే మర్చిపోకాను. సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో మస్తు యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.